పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మన యొక్క క్రైస్తత్వంలో పవిత్ర విభూతి బుధవారం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది మరియు ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ యొక్క పవిత్ర విభూతి బుధవారం అనేది ఒక ద్వారం లాగా ఉండి మనలందరినీ కూడా పరిశుద్ధ తపస్సు కాలంలోనికి ఆహ్వానిస్తుంది. అయితే ఎందుకు ఈ యొక్క పవిత్ర దినమున అభిషిక్తులైనటువంటి గురువులు ఈ యొక్క పవిత్ర విభూతిని పవిత్ర జలాలతో ఆశీర్వదించి మన యొక్క నుదిటి మీద అద్ది నీవు మట్టి నుండి వచ్చావు మరియు మట్టిలోనే కలిసిపోతావు అని ఎందుకు పలుకుతారని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, మన యొక్క మానవ జాతి అంతా కూడా ఈ యొక్క ధూళితోనూ మరియు మట్టితోనూ చేయబడ్డది. మరియు చివరికి మనమందరం కూడా ఈ యొక్క ధూళిలోనే మరియు మట్టిలోనే కలిసిపోతాము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క విభూది అనేది మతం, కులం, జాతి, పేద, ధనిక మరియు పురుషుడు, స్త్రీడు అనే విభిన్నం లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానమే. ఈ యొక్క దేవుని సన్నిధిలో మనమందరం కూడా సమానమే అని ఈ యొక్క విభూతి సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలంలో నేను ప్రత్యేకంగా ఎవరైతే వారి యొక్క మార్పు కోసం, వారి యొక్క పాపాల కోసం హృదయ పరివర్తన చెంది ప్రార్థిస్తున్నారో, ఈ యొక్క తపస్సు కాలంలో ఉపవాసాలు చేస్తున్నారో వారందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. మరి ముఖ్యంగా మనమందరం కూడా ప్రార్థన, ఉపవాసాలు మరియు దాన ధర్మాలు అనే యొక్క సాధనాలను ఉపయోగించి ఆ యొక్క దేవాది దేవుడికి మరింత దగ్గర అయ్యి తన యొక్క ప్రేమను తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.